అందుకే పౌలు గారు అంటారు కదా, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పిల్లరా, మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేటట్ట. మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టినట్ట. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నట్ట. ఆయన ప్రేమను చూపిస్తూ క్రీస్తు మన కొరకు ఏం చేశాడంటే తన ప్రాణాన్ని అర్పించాడు. అయితే మనము క్రీస్తు ప్రేమను పొందుకున్న వారిగా ఉన్న మనము, ప్రభువైన యేసుక్రీస్తును బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్న మనము అనుదినము కూడా దేవుని యొక్క వాక్యానికి లోబడి అనుదినము కూడా ప్రార్థనలో పిణిగలాడుతూ దేవుని దగ్గరగా, దేవుని సమీపంగా జీవించాలిగా మనం ఉండాలి. అలాగే అందరి క్షేమం కోసం మనము భారం కలిగి ప్రార్థన చేయాలి. అందరి క్షేమం కోసం మనము ప్రార్థనలో పిణిగలాడుతూ